అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయశ్రీ మెన్స్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మైదా పిండి వాడకుండా గోధుమ పిండితోనే ఎంతో రుచికరమైన బాదుషాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించాను. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి. ముందుగా దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులోకి చిటికెడు వంట సోడా వేసుకొని ఒక స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ అయితే వేసుకొని మొత్తం ఈ పిండిలో కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసైనా కలుపుకోవచ్చు. నేనైతే పాలైతే వేసుకొని కలుపుతున్నాను. ఈ పిండి మొత్తం కూడా ఒక ముద్దలాగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. మరి ఒకటేసారి ఎక్కువ వేయకుండా కొద్దిగా అయితే వేసుకొని వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి. మొత్తం కూడా ముద్దలాగా అయ్యేంత వరకు అయితే కలపాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండాలి. ఈ పిండి మొత్తం కలిపిన తర్వాత 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు అయితే మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ వరకు అయితే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బగోన్ లాంటిది పెట్టుకొని మనం ఇందులోకి ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా, కప్పు ఎక్కువ చక్కెర తింటే ఎక్కువ తీసుకొని తక్కువ అయితే తక్కువ కొద్దిగా కప్పు అయితే తీసుకొని చక్కెర వేసుకొని కప్పు చక్కెరకి హాఫ్ కప్పు వాటర్ అయితే పోసుకొని మొత్తం మీద అయితే చక్కెర పాకం అయితే రెడీ చేసుకోవాలి. ఇది టీ కప్ పాకం రాకుండా సరే మామూలుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కనే కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ఎప్పుడు కూడా బాగా వేడి కానివ్వద్దు, కొద్దిగా గోరువెచ్చగానే ఉండాలి. ఇప్పుడు చిన్నగా ఇప్పుడు మనం 20 మినిట్స్ వరకు అయితే నానబెట్టుకున్నాం కదా, ఈ పిండిని అయితే చిన్నగా బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టుగా చేతితో ఇలా అనుకుంటూ మధ్యలో నొక్కి బాదుషా ఆకారంలో అయితే తయారు చేసుకోవాలి. అన్నీ కూడా వీడియోలో చూపించినట్టుగా చిన్న ముద్దలు తీసుకొని మధ్యలో నొక్కితే బాదుషా అయితే రెడీ అయిపోతుంది. అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ అయితే పెట్టుకున్నాం కదా, అది ఎక్కువ వేడి కాకూడదు, కొద్దిగానే కావాలి. అన్నీ కూడా ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మరీ గోరువెచ్చగా ఉన్న దాంట్లోనే ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనకు చక్కెర పాకం చేసుకున్నాం కదా, ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి. చూడండి కనిపిస్తుంది కదా, నేను అటు సైడ్ ఆయిల్ పెట్టుకుని ఇటు సైడ్ అయితే ఇది పెట్టుకున్నా. ఇది వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఆయిల్ అయితే గోరువెచ్చగానే ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులోకి అయితే వేసుకోవాలి. అన్నీ వేసుకొని చూడండి ఆయిల్ కనిపిస్తుంది కదా, మనం ఇవి వేయగానే ఇట్లా పైకి అనేది చిత్తకుండా ఉండాలి. కొద్దిగానే గోరువెచ్చగానే ఉంది కదా, ఇలా గోరువెచ్చగా ఉంటే ఏంటంటే ఈ బాదుషాలు అనేటివి మొత్తం లోపల కూడా పిండి మొత్తం కూడా కాలుతుంది. మనం మంట ఎక్కువ పెట్టుకుంటే పైననే వేగుతుంది, లోపల అనేది పిండి లాగానే ఉంటుంది. అందుకోసమని గోరువెచ్చగానే ఉంచాలి. ఇప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం కూడా కాల్చుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే కాల్చాలి. ఎప్పుడు కూడా మంట అనేది ఎక్కువ పెట్టకూడదు. మొత్తం ఇవి అయ్యేంత వరకు కూడా మంట సిమ్లోనే ఉండాలి. అన్నీ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అటు ఇటు మొత్తం అనుకుంటూ. ఇవి రెండు సైడ్ల గోల్డెన్ బ్రౌన్ వచ్చి కాలిన తర్వాత అయితే ఇవి గోరువెచ్చగానే ఉండాలి. మనకు చక్కెర పాకం అయితే రెడీ చేసుకున్నాం కదా, అది కూడా గోరువెచ్చగానే ఉండాలి. ఇవి రెండు కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే ఇవి ఆయిల్లోంచి తీసుకొని ఇవన్నీ మొత్తం మళ్ళీ చక్కెర పాకంలోకి అయితే వేసుకొని ఒక 5 నిమిషాల వరకు అయితే అందులో ఉంచుకుంటే అయితే మనకు ఎంతో రుచికరమైన బాదుషాలు అనేవి రెడీ అయిపోతాయి. చూడండి, ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే పిల్లలకి స్వీట్ అనేది చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఇందులో మనం మైదా పిండి వాడకుండా గోధుమ పిండితోటి చేసాం కాబట్టి ఇవి చాలా హెల్దీ. స్వీట్ కూడా ఎక్కువ తినకుండా కొద్దిగా లైట్గా వాడుకుంటే చాలా మంచిది. ఇవి జ్యూసీగా చాలా బాగుంటాయి. మనకు బయట స్వీట్ షాప్లో అయితే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయనేది అయితే కామెంట్ అయితే చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.